వెనక్కి తగ్గని కవిత రెండో రోజు అవే కామెంట్. బీజేపీలో బీఆర్ఎస్ విలన్ నానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్ దూరం అట. మంచిర్యాల పర్యటన చేసే సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్ దూరంగా ఉందట. సొంత ఎజెండా ఉంది. మరి ఆమె సొంతంగానే ఎదిగేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆమె అన్న మాటలు అనేది తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేస్తా ఉన్నా. ఆమె ఏమంటుంది, మా అన్న ఏడున్నాడు అండి అని ఇండైరెక్ట్గా. నేను లేనా, గర్భవతిగా ఉండి కూడా, ప్రెగ్నెంట్ లేడీగా ఉండి కూడా తెలంగాణ మొత్తం చుట్టొచ్చిన, బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ బలోపేతానికి పనిచేసిన, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఒక మహిళగా అయ్యింది. నాకు సముచిత స్థానం ఎందుకు ఇవ్వరు అని కొట్లాడుతూ ఉంది. కాబట్టి మీ ఇంటిలో గుట్టు బయటపడితే కథం అయిపోతుంది. ఇట్లా మనం పిడికిలు బిగించి ఉండాలట. పిడికిలు బిగించి చూస్తే ఏముందో తెలియదు. ఇట్లా లోపల అయితే ఏం లేదు, ఉత్త చేతులే అనుకుంటారు. వాడు రెస్పెక్ట్ ఇస్తాడు కూడా ఇవ్వడండి. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, పిలిపించుకొని మాట్లాడండి. మరి వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూస్తూ మరి మిత్రులతో సంభాషణ కంటిన్యూ చేద్దాం. అందాల కిరీటం ఎవరికో నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. మరి ఐటెక్స్లో వేడుకలకు ఏర్పాటు పూర్తి. క్వార్టర్ ఫైనల్కి 40 మంది ఎంపిక. మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు. విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం. జడ్జీలుగా సోను సూద్, సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్, మరి కారిన ట్రెవెల్. సోను సూద్ హ్యూమోనేటియన్ అవార్డు ప్రధానమాట. స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్న 2017 విజేత మానుషి చిల్లర. చూద్దాం ఎవరు అందాల పోటీలకు వేదికగా హైదరాబాద్ అయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. మరి ఆ కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తి నెలకొన్నది.